తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదన్నా ఒక మంచి కథ చెప్పుకుందామండి. చిన్న సిరీస్ లాగా ఉన్నా కూడా ఓకే. 3-4 భాగాలు వచ్చేలా చెప్దాం. ఇది ఇంచుమించు కథా చరిత్సాగరంలో నుంచి ఒక కథ. ఓకే. పూర్వం అట ఐరావతి అని ఒక నగరం, ఒక రాజ్యం ఉండేది. ఈ ఐరావతి రాజ్యానికి పరిత్యాగసేనుడని ఒక రాజుగారు ఉండేవారు. ఆయన వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఒక మంత్రి వస్తే పూర్వం నుంచి వచ్చిన ప్రధానమంత్రి కూతుర్ని అధిక సంగమ ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె మంత్రి కూతురు కదా, ఈ క్షత్రియకాంత కూడా వివాహానికి కావాలని అందరూ అంటే ఇంకో రాజుగారు అమ్మాయిని కావ్యాలంకార ఆమె పేరు. ఈ అధిక సంగమ కావ్యాలంకార ఇద్దరు కూడా రాజుకి అత్యంత ప్రీతిపాత్రుడు. ఆ పరిత్యాగసేనుడికి ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఇద్దరు భార్యల్ని, సంతోషంగా ఉండేవాడు. చానాళ్ళైనా సంతానం కలగల. ఆ కాలంలో ఏంటంటే రాజుగారి పిల్లలే రాజులై తీరాలి. సంతానం కలగకపోతే రాజు రాణి అందరూ తపస్సులు చేసైనా ఓ సంతానాన్ని పొందేవారు. ఎవరినైనా తీసుకొద్దాము అవి అట్లాంటివి ఆలోచించేవాళ్ళు కాదు. కూతుళ్ళు పుడితే మనవాళ్ళు వచ్చేవాళ్ళు. అసలు ఏ పిల్లలు మళ్ళీ వివాహం చేసుకునేవాడు అంతే, లేకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటారు. అదే ఈయన ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేడు. ఆయనకి ఇద్దరు భార్యల మీదే ఉంది. ఈయన ఏం చేశాడట, భార్యలతో కలిసి అమ్మవారి కోసం అంబిక కోసం చాలా కాలం తపస్సు చేశాడు. రోజు ఏదో వ్రతంలాగా పెట్టుకుని ప్రతిరోజు కొన్ని గంటల పాటు ధ్యానంలో కూర్చునేవాడు. ఒకనాటి రాత్రి నిద్రపోతుంటే ఆయనకి కల వచ్చింది. అంబికాదేవి కల్లో కనపడి, లే ఇదిగో ఈ 2 పళ్ళు తీసుకో, నీ భార్యలు ఇద్దరికి ఇవ్వు, నీకు 2 కుమారులు కలుగుతారు అని చెప్పి ఈయన తెల్లవారుసామున లేచేసాడు. లేచి చూస్తే ఆయన ఎదురుగుండా ఉన్న బల్ల మీద 2 మామిడి పళ్ళు లాంటి పళ్ళు ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు. కల్లో వచ్చిందే అమ్మ, కానీ ఇచ్చింది పళ్ళు. ఆ సంతోషం పట్టలేక పొద్దున్నే ఉదయం నిద్రలేచి రాణులకి కబురు చేసి అమ్మవారు కరుణించిందని, మనకి ఇక సంతానం కలుగుతుందని, 2 ఫలాలు లభించాయని అదని ఇదని కబురు చేశాడు. చెప్పాడు, అందరికీ చెప్పుకున్నాడు. ఇంతకా కొన్నాళ్ళుగా వ్రతంగా లాగా పట్టుకుని ఉన్నారు కదా. ఆ రోజు ఏం చేశాడు, ఇన్ని రోజులు బ్రహ్మచర్యాన్ని పాటించారు. ఆనాటి పగలు పొద్దునే వ్రతోద్యాపన చేసేసుకున్నాడు. ఉద్యాపన చేసి అమ్మవారిని పూజ చేసి ఉద్యాపన చేయించి ఈ పళ్ళు 2 ఆవిడకే నివేదన చేసి పరమ సంతోషంగా గడిపాడు రోజంతా. సాయంకాలం ఆ 2 పళ్ళు చేత్తో పుచ్చుకుని మొదటి భార్య, అధిక సంగమ మొదటి భార్య కదా, ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళాక సరే భార్యాభర్త చాలా కులాసాగా కాలం గడిపాక ఆమెకు ఒక పండు ఇచ్చాడు. ఆమె పండు తిన్నది. ఆయన ఎదురుకుండా సముఖంలోనే కూర్చుంది. ఈయన 2వ పండుని తలగడ దగ్గర పెట్టుకున్నాడు. నిజానికి ఆయన ఉద్దేశం ఏమిటి, అక్కడికి వెళ్ళాక ఈమెతో కాసేపు అర్ధరాత్రి దాకా ఉండి తర్వాత కావ్యాలంకార దగ్గరికి వెళ్దామనుకున్నాడు. కానీ ఈయనకి మావగారంటే చాలా ఇష్టం. ఆ ప్రధానమంత్రి అంటే, మంత్రి కూతురు కదా ఆవిడ, ఆయన మీద గౌరవంతో ఈ రాత్రి ఈమెతో పూర్తిగా గడిపి రేపు వెళ్దాం 2వ భార్య దగ్గరికని ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. వెళ్ళల. పడుకుంటే ఈ అధిక సంఘం ఏం చేసింది, భర్త పోయాడుక ఆల్రెడీ ఓ పండు తినదు కదా, ఓ ఫలం ఆయనే ప్రేమగా ఇచ్చాడు. తెలివితేటలు చూపించి ఆవిడ ఏం చేసింది, ఆ తలగడ పక్కన దాచిపెట్టినటువంటి 2వ పండును కూడా కోసుకుని తినేసింది. నాకే 2 పిల్లలు పుడతారు, సమానమైన పిల్లలు పుడతారు. ఇప్పుడు నాకో పిల్ల పుట్టి అది కావ్యాలంకారకి ఇంకో పిల్లాడు పుట్టి మళ్ళీ వెళ్ళిద్దరు కొట్టుకుని ఎందుకు నాకే పిల్లలు పుడతారు ఇద్దరుని 2వ పండు కూడా తినేసింది. మంచి పని. ఈయన తెల్లవారు లేచి కాలకృత్యాలు అయ్యాక లేచి 2వ భార్య దగ్గరికి వెళ్దామని తలగడ దగ్గర వెతికితే పండేది లేదు. భార్యని అడిగేసరికల్లా 2వ పండు కూడా నేనే తినేసానని చెప్పి ఆయన ఏమీ చేయలేకపోయాడు. ఏమంటాడు, సరే 2వ ఆవిడకి అన్యాయం జరిగిపోయింది, కొంచెం బాధపడ్డాడు. కానీ ఇంకా ఈవిడ గర్భవతి కాబోయే స్త్రీని ఏమనాలి, సరే ఊరుకున్నాడు. సాయంకాలం 2వ భార్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆవిడ చక్కగా భర్తను సేవించింది. నా భాగం పండేది అని అడగంగానే ఈయన కొద్దిగా మొహమాట పడుతూ అధిక సంగమే 2 పళ్ళు తినేసిందని చెప్పేశాడు. మరి ఏం చేస్తాడు, చెప్పాడు. చెప్పేసరికి ఆవిడకి విపరీతమైన కోపం వచ్చింది, చాలా దుఃఖం కూడా వచ్చింది. నా వంతు సంతానాన్ని లాగేసుకుందే దౌర్భాగ్యురాలు, సపత్ని మాత్సరాన్ని పోగొట్టుకోలేదే, సవితి మీద కోపమే కదా ఇది అని చాలా దుఃఖపడింది. కానీ ఇంకా చేయగలిగేది ఏమీ లేదు. కొన్నాళ్ళకి అధిక సంగమ గర్భవతి అయితే ఆవిడకి అత్యద్భుతంగా ఉన్నటువంటి కవల పిల్లలు పుట్టారు. ముందు 10 నిమిషాలు 14 నిమిషాలు గ్యాప్ ఉంది.
మొదట పుట్టిన పిల్లవాడు పెద్ద పెద్ద కళ్ళు, ఇందీవరాక్షుడుగా ఉన్నాడు, పెద్ద కళ్ళు. ఆయన ఏం చేశాడు, ఈ కలిగిన సంతానం లేక లేక గర్భవతి అయింది, భార్యకి ఎన్ని ముచ్చట్లో జరిపాడు, రాజ్యం అంతా ఊరేగించాడు, జనాలంతా వచ్చి చూసేవాళ్ళు, ఆశీర్వదించేవాళ్ళు. రెండో ఆవిడ మండిపోతూనే ఉండేది, కానీ ఏం చేస్తుంది, చేయగలిగేది ఏం లేదు. సరే, ఈ మొదట పుట్టిన పిల్లవాడికి ఇందీవరసేనుడు అని పేరు పెట్టారు. రెండో వాడు తనకిష్టం లేకుండా భార్య పండు తినటం వల్ల కలిగాడు కాబట్టి అనిచ్ఛాసేనుడు అని పేరు పెట్టారు. ఇందీవరసేనుడు, అనిచ్ఛాసేనుడు, 2 పేర్లు పెట్టారు. పిల్లలు చూస్తే అసలు పగలు చూస్తే అసలు వటపగల్లాగా, వాళ్ళని చూశారంటే ఇంకా పగలు పుచ్చపులాగా కనపడుతుంది అనమాట, అంత బ్రైట్గా ఉన్నారు. రెండో రాణికి మహామంటగా ఉండేది పాపం. ఎలాగైనా ఈ పిల్లల్ని మట్టుపెట్టేద్దామనిపించేది. కానీ అంతఃపురంలో పరమరక్షణ జరిగేది వాళ్ళకి. లేక లేక కలిగిన సంతానం. రాజు పరమానంద భరితుడుగా ఉన్నాడు, పైగా అమ్మవారి ప్రసాదాలు పిల్లలు ఎంతో శ్రద్ధగా పెంచారు. ఏనాటికైనా ఈ పిల్లల్ని అంతు చూడాలని ఉండేది కావ్యాలంకారికి. అవకాశం కుదరల. అన్ని వాటిలలో, అన్ని ఫంక్షన్స్లో ఆవిడ కూడా పిల్లల్ని ఎత్తుకుని ఫోటోలు తీర్చుకునేది తప్పిస్తే పెద్ద ప్రేమగా ఏం ఉండేది కాదు, కానీ జరిగేది. కొన్నాళ్ళకి పిల్లలు చక్కగా 7-8 ఏళ్ల వాళ్ళు అయ్యారు, ఓడుగులు చేశారు, తర్వాత గురుకులంలో పెట్టారు, ఏవో చదువుకున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక బాగా మంచి యుద్ధ విద్యలు అవి బ్రహ్మాండంగా నేర్చుకున్నారు. ఇందీవరసేనుడు చాలా ప్రత్యేకమైన వాడు. ఈ రాముడు వెనకాల లక్ష్మణుడిలాగా అనిచ్ఛాసేనుడు అతను వెనకాలే తిరుగుతూ ఉండేవాడు. అన్నయ్య చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. కొన్నాళ్ళకి ఏమన్నాడు, ఇప్పుడు ఇంతంత బాహుబలం వచ్చింది, ఇన్ని విద్యలు నేర్చుకున్నాము, మనం ఈ ఎంతసేపు ఈ నాన్న ఆస్తి ఇస్తాడని కూర్చోవటం ఏమిటి, మన క్షాత్రం చూపించాలి లోకానికి అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళారు. మేము యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాం, జైత్రయాత్రకి వెళ్తాం, మమ్మల్ని పంపించమన్నారు. అనేసరికల్లా సరే, ఈయన కూడా బాగా ఆలోచించి, పెద్ద పెద్ద పెద్దవాళ్ళు అయ్యారు పిల్లలు, ఈ రాజ్యం అంతా రేపొద్దున వీళ్ళే రాజులు కాబోతారు, జైత్రయాత్ర ఏదో చేస్తే మొత్తం ప్రపంచం మీద ఒక అవగాహన వస్తుంది, ఈ రాజ్యం ఎట్లా చేయాలి, ఏం చేయాలని అనిపిస్తుందని ఏం చేశాడు, సరే నన్ను ఒప్పుకుని వాళ్ళ మావగారు ఉన్నాడు, అధిక సంగమ తండ్రి, ప్రథమ సంగముడు ఆయన పేరు, అందుకే ఆవిడకి అధిక సంగమ పేరు వచ్చింది. ఆ ప్రథమ సంగముడు మాతామహుడు, తాత అనమాట. ఆయనకి ఏం చెప్పాడు మావగారికి, పిల్లలేమో చైత్రయాత్రకి వెళ్తామంటున్నారు, నువ్వు గట్టివాడివి, పిల్లలు వెనకాల ఉంటే కొంచెం ఏదైనా వెళ్ళండి, మంచి చెడు చూస్తావు, ఇప్పటిదాకా మన రక్షణలో ఉన్నారు కదా, ఒంటరిగా పంపలేను, నువ్వు వాళ్ళ వెనకాల వెళ్ళు అంటే ఈయన వెళ్తానన్నాడు. సరే, మాతామహుడిని తోడిచ్చి జైత్రయాత్రకి పంపారు. ఈ కుమారులు ఇద్దరు బోల్డంత సైన్యాన్ని, చతురంగ బలాల్ని తీసుకుని, కొంతమంది సామంతులని, కొంతమంది అంగరక్షకులు, ఈ రాజ్యంలో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద అధికారులని తో సహా అందరినీ కలిపి బయలుదేరారు. తూర్పు జయించారు, తూర్పు వైపు. దక్షిణం కూడా అయ్యింది. తూర్పుని ఇట్లా మొదలుపెట్టి రౌండ్ తిరగాలి కదా క్లాక్ వైజ్లో. దక్షిణం కూడా అయిన తర్వాత వీళ్ళు చాలా దూరాన ఉన్నారు, వీళ్ళ రాజ్యాలకి, ఐరావతికి ఎక్కడో దూరంగా ఉన్నారు. ఉత్తరాలు వెళ్ళేవి, ఇక్కడి నుంచి ఉత్తరం రాసి పంపిస్తే మళ్ళీ అక్కడి నుంచి ఉత్తరాలు వచ్చేవి. ఈ టపాలు తిప్పేవాళ్ళు నడుస్తూ ఉండేవాళ్ళు. ఈ కావ్యాలంకారకి ఏమనిపించింది, ఇదే అదను, వాళ్ళు దగ్గర లేరు కొడుకులు, ఈయన కూడా అంత తొందరగా భారత రాదు అని చెప్పి ఈ ఉత్తరాలు రాసేవాడిని ఒకటి పట్టుకుంది ఆవిడ. టపా పంపించేవాడు ఉంటాడు కదా, వాడి సంధి విగ్రహకారకుడు అలాంటి పేరేదో ఉంది, వాడిని పిలిచి వాడి బాగా ఇతోధికంగా డబ్బిచ్చి రాజు రాసినట్టుగా ఒక ఉత్తరం రాయించింది. నా కుమారులు అతి బాహువుల తీటతోటి యుద్ధాలకి బయలుదేరారు, రేపొద్దున నేను రాజ్యం ఇచ్చేదాకా వీళ్ళు ఆగరు, నన్ను తొలగించి రాజులయ్యే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి వారిని సంహరించండి అని రాజుగారు రాసినట్టుగా రాసి ఆయన రాచముద్ర వేసేసి ఆ ఉత్తరాన్ని పంపించేసి, ఈ ఉత్తరాన్ని ఎవరికి పంపించింది, వీళ్ళ వెనకాల రాకుమారుల వెనకాల వెళ్ళారు కదా ఒక మంది మార్బలం, వాళ్ళలో సామంతులు ఉన్నారు, గట్టివాళ్ళు, బలశాలులు, పెద్దవాళ్ళు. ముందు వీళ్ళు పిల్లలు కదా, వీళ్ళంతా 20 ఏళ్ల వాళ్ళు. ఈ సామంతులు వాళ్ళంతా 50 తండ్రి వయసు ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఉత్తరం వెళ్ళింది. ఆనాడు ఏమైంది, సాయంకాలం కొంచెం 4:30-5 గంటల వేళ, పగలు బాగా ఎండగా ఉంది, విపరీతమైన ఎండగా ఉంది. దక్షిణాది ఎండలు అసలు వీళ్ళకి తెలీదు, మంచి ఎండగా ఉంది. ఒక చోట ఎక్కడో విడిది చేసి ఉన్నారు. ఈ విడిదిలో ఆహారం సరిగ్గా కుదరల, నకనకలాడుతూ ఉన్నారు. ఆ సమయానికి ఉత్తరం వచ్చింది. ఉత్తరం వీళ్ళకి ఇవ్వకుండా మాతామహుడికి ఇవ్వాల,
పిల్లల తాతగారికి ఇవ్వల. ఆ ఉత్తరం సామంతుల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళింది, ఉత్తరం ఓపెన్ చేస్తే ఏముంది, వీళ్ళని సంహరించండి అని ఉంది. వాళ్ళు 5-6 తెల్లబోరు, ఇదేమిటి రాకుమారులను చంపటం ఏమిటి, పైగా ఈ రాచరికము ఎంత కష్టసాధ్యమైంది, సొంత కుమారులని ఆయన చంపించదలుచుకుంటే రాకుమారులు మనం చంపాల్సి వస్తుంది అని వాళ్ళల్లో వాళ్ళు మల్లగుంతాలు పడుతుంటే ఒక సైనికుడు ఇదంతా వినేశాడు. వాడమ్మో పిల్లల్ని చంపేసేలాగా ఉన్నారని వాడు చల్లగా గుడారం నుంచి బయటకు వచ్చేసి ఆ మాతామహుడికి అప్పచెప్పాడు. ప్రథమ సంగముడికి చెప్పాడు, ప్రధానమంత్రికి, ఇట్లా ఒక ఉత్తరం వచ్చింది, రాజు ఈ పని ఎందుకు చేశాడో తెలీదు, కానీ ఆ ఉత్తరం తెచ్చినవాడు కావ్యాలంకార రాజ్యానికి చెందినవాడు. బహుశా చిన్నరాణి రాజుని ఏదో రెచ్చగొట్టింది, అందుకు ఈ ఉత్తరం చిన్నరాణే చేసింది అనుకోలే, రాజు ఉత్తరం అది. ఆ ఉత్తరం తెచ్చిన వాళ్ళు కొంత గుంపు ఉంటారు, కానీ ఈ పర్టికులర్ వాడు ఎవడంటే చిన్నరాణి తాలూకు రాజ్యానికి చెందినవాడు, విదర్భ రాజ్యానికి చెందినవాడు. అంటే ఆవిడ వైపు నుంచి వచ్చింది ఈ ఉత్తరం. పిల్లల్ని చంపేసేలాగా ఉన్నారు ప్రధాని, పిల్లవాళ్ళని రక్షించండి అని చెప్పేసరికల్లా ఆయన ఏం చేశాడు, చటుక్కున కుమారులు ఇద్దరిని చెరుకో గుర్రం ఎక్కించి ఆయన కూడా ఒక గుర్రం ఎక్కి వ్యాహేళ్ళకి వెళ్తున్నాం, ఇక్కడ ఉండొద్దని 4:30 గంటల వేళ వింధ్యాటెపి వైపుకి దౌడు తీయించేశాడు. పిల్లలు ఆయన కూడా ఈ రాత్రి 8:30-9 గంటలకి భోజనాల వేళకి సామంతులకి అర్థమైంది పిల్లలు లేరు అని, రాకుమారులు లేరు. వీళ్ళందరూ మల్లగుంతాలు పడి ఇందులో ఆలోచించుకుని ఎట్లా సంహరించాలి, ఆహారంలో విషం పెట్టిద్దామా, అదే ఇదా, ఎక్కడికైనా తీసుకెళ్లి వెనకాల నుంచి పొడి చేద్దామా ఆలోచిస్తున్నారు, ఎట చంపాలి, పిల్లలు చూస్తే లక్షణమైన వాళ్ళు నిర్ణయించుకున్నారు. మరి తప్పదు, రాజాజ్ఞ ధిక్కరించలేరు వాళ్ళు. ఆ రాజుకి ఒడంబడి ఉండాలి రాచరికానికి, రాచరికమే ఇట్లాంటిది, ఇంత కరకు కత్తి చేజేతులా వీళ్ళకి సహాయం చేస్తూ ఇన్ని యుద్ధాలు గెలిచి ఇంత బలంగా ఇంత సుసంపన్నంగా ఉన్న పిల్లలిద్దరిని చంపేయటం అంటే కష్టంగా ఉంది. వెంటనే చేయలా, వాళ్ళు ఒక 3-4 గంటలు ఆలోచించుకున్నారు, వాళ్ళలో వాళ్ళు మల్లగుంతాలు పడుతున్నారు. ఈ లోపల వీళ్ళు దాటేశారు, దాటి వెళ్ళిపోయారు. వీళ్ళు చూసుకున్నారు, కానీ రాత్రి వేళ వాళ్ళు ఎటు వెళ్ళారో వాళ్ళు మేకౌట్ చేయలేకపోయారు. తెల్లవారు లేచాక తెల్లబోయారు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎక్కడికో వెళ్ళారు, వస్తారనుకోవటానికి వీల్లేదు. ఈ వార్త ఎట్లా వచ్చిందో వాళ్ళకి ఎట్లా తెలిసి ఉంటుందో, ఎలా పారిపోయారో, ఏ రకంగా జరిగిందో వీళ్ళకి తెలియలే. ఎప్పుడైతే పిల్లలు పారిపోయారో వీళ్ళకి ఏమనిపించింది, ఒకవేళ రాజుగారు చెప్పింది నిజమేనేమో, అందుకే తప్పించుకున్నారు. వాళ్ళ మనసులో ఏదో ఉన్నది అంతే, అసలు వాళ్ళకి తెలీదు ఈ కథ, వెళ్ళాక చెప్పాడు తాత. వీళ్ళందరూ తెల్లమొహాలు వేసుకుని మళ్ళీ తమ రాజ్యం వైపుకి నడిచారు. మరి ఈ యుద్ధాలని ముందుకు తీసుకెళ్ళి జైత్రయాత్రని ముందుకు తీసుకెళ్లాల్సిన రాజకుమారులు ఇద్దరు పలాయనవాదం చితగించారు, పలాయనం అయిపోయారు, ఎక్కడికో పారిపోయారు వాళ్ళు. యుద్ధం ఎవరి కోసం, ఎవరితోటి, ఎవరు చేస్తారు ముందుండి, ఇక్కడ నుంచోలేరు కదా. ఈ సైన్యాన్ని అంతా వేసుకుని సామంతులంతా మళ్ళీ ఐరావతికి బయలుదేరారు. ఐరావతికి వెళ్ళేసరికల్లా రాజుగారు తెల్లబోయాడు. ఎందుకు వచ్చారు, పిల్లలేరంటే ఏరి, వాళ్ళు ఇక్కడికి రాలేదా, వాళ్ళు రాలేదు, ఎక్కడికి వెళ్ళారు ఏమో, అయ్యో నా పిల్లలో ముక్కుపచ్చలారని పిల్లల్ని జైత్రయాత్రకు వద్దంటే పంపావు, ఇప్పుడు నా పిల్లలు ఇట్లా అయిపోయారంటే సామంతుల్లో ఒకడు నిదానంగా ఉత్తరం తీసి బయటపెట్టాడు. తమది ఉత్తరం పంపించారు, మేము అది అమలు చేయలేకపోయాం, రాత్రే రాజకుమారులు పారిపోయారు, ప్రథమ సంగముడు కూడా లేడు, మా నాన్నో అని ఆవిడ ఏడవటం మొదలుపెట్టింది పెద్దామి. ఈ ఉత్తరం చూస్తే తెల్లబోయాడు రాజు. ఇది నేను రాయటం ఏమిటి, తపస్సు చేసి కన్న కొడుకుల్ని ఎందుకు చంపుకుంటాను, నా పిల్లలకి ఇవ్వడానికి కాకపోతే నాకు రాజ్యం ఎందుకు, అసలు పిల్లల్ని అన్నదెందుకు, రాజ్యం ఇవ్వడానికి, అంతేగా. ఇది ఎట్లా నమ్మారు, ఈ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది అనగానే ఎవరు తెచ్చారు అంటే ఆ తెచ్చిన వాడేడి వెతికారు. చిన్నరాణి రాజ్యానికి చెందినవాడు వాడు, వాడికి వస్తుంది, వాడు పారిపోయాడు. కానీ వాడిని పట్టేశారు, పట్టుకుని వెనక్కి తెచ్చారు. తెస్తే ఈ ఉత్తరం ఎవరిచ్చారంటే చిన్నరాణి అంతఃపురం నుంచి ఇచ్చారు. అది ఏ రోజు, రాజు అక్కడికి వెళ్ళిన రోజు కాదు, జాడలు తీస్తారు కదా మరి, రాజు ఏ రోజు అక్కడికి వెళ్ళాడు, ఏ రోజు వెళ్ళలేదు, అన్ని లెక్కలు ఉంటాయి ఖచ్చితంగా. ఆయన ఎక్కడ స్పెండ్ చేశాడు రాత్రి, ఆయన ప్రథమ సంగమ దగ్గర ఉన్నాడు, అధిక సంగమ దగ్గర ఉన్నాడు, ఆ రోజున ఈ ఉత్తరం రాయబడింది, డేట్లతో సహా, వారాలు వర్జాలతో సహా బయటపడిపోయేసరికల్లా ఎవరు రాయించారు, ఎవరు రాసిన వాడెవడు, ఉత్తరం పట్టుకెళ్ళిన వాడు ఒకడు, రాసిన వాడెవడు, వాడిని పట్టుకున్నారు. వాడేమో అమ్మగారు కూర్చోబెట్టి రాయించారు, చెప్పేశాడు. వెంటనే కావ్యాలంకారాన్ని పట్టేశారు. పేరు ఎంత బాగుందో. రాజు అడిగాడు, నీకు సంతానం కలగలేదు, సరే
నా సంతానం కదా, నా రాజ్యానికి ఉత్తరాధికారులు కదా, ఇంత తపస్సు చేసి నేను సంపాదించుకున్నా, నీ వరకు సపత్ని మాత్సర్యం వరకు ఓకే, కానీ నువ్వు నన్ను పాడు చేయాలనుకున్నావే, పిల్లల్ని చంపేస్తే నీ సవతి మీద మత్సరం కాదది, నాకు అన్యాయం, నా రాజ్యానికి అన్యాయం కదా అంటే ఆవిడ నేను మరి నాకు దక్కాల్సిన ఫలితాన్ని ఆమె తీసుకుంది, ఆమె పిల్లల్ని చంపటమే నా చేయం చెప్పింది. అనగానే ఆవిడ తీసుకెళ్ళి జైల్లో బారేశారు. ఇక ఇప్పుడు పిల్లల్ని వెతుక్కోవటం మొదలుపెట్టారు. నా కొడుకులో అని ఆవిడ ఏడుస్తూ, మా నాన్నో నా కొడుకులో అని ఏడ్చుకుంటూనే ఉంది. ఈ పారిపోయిన తాత మనవాళ్ళు ఎక్కడికి చేరారు, ఏమైపోయారు, వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.